వీకెండ్ కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా మొదలుగా టార్గెట్ వేసేది ఈ యొక్క హైడ్రా పైన న్యాయవాది అంటే కోర్టులో హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు రంగనాథ్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళ ఇండ్ల పైన బాజప్తుగా టార్గెట్ చేసి మరి వాళ్ళ ఫామ్ హౌస్లను వాళ్ళ ఇండ్లను కూల్చేసి లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కబ్జా చేశారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ న్యాయవాదులకు ఇచ్చారనుకుంటూ ఇటువంటి ఒక రకమైన వార్తను క్రియేట్ చేసింది. అందులో కోర్టు మళ్ళీ సీరియస్ రియాక్షన్ తీసుకోవడం ఆపింది చాలు, ఇక మీ పదవులే ఊడగొడతాం, ఇక మీరు కోర్టును కూడా ధిక్కరిస్తూ ఉన్నారు, అధికార విమానం మీ ఐఎస్ వస్తా అనుకుంటూ కోర్టులు కూడా వీరికి బైకాయించడం కూడా జరిగింది. దాంట్లో ఇప్పుడు కొన్ని మీడియా వ్యవస్థలు కూడా అది బీఆర్ఎస్ పార్టీదే అనుకుంటూ ఈ రుద్దుడు దేనికోసం. అసలు హైడ్రా వల్ల నిన్న మొన్న వీకెండ్లో సాటర్డే రోజున అపార్ట్మెంట్లో ప్రజలు ఉన్నారు, ఎండాకాలం కదా, వాళ్ళు ఇంట్లోనే ఉండి అన్నం తింటున్నారు, మరికొందరు ముచ్చట్లాడుతూ ఉన్నారు, కొందరు ఆ ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంటే వాళ్ళని ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి కూల్చేస్తుంటే కొన్ని గోడలు పలిగి వాళ్ళ యొక్క కాలు చేతుల మీద పడడం, గాయాలు కావడం ఇవన్నీ జరిగింది. ఇంత ఇంటిమేషన్ లేకుండా కూల్చుడు దేనికోసం? పాకిస్తాన్లకైనా మర్యాద చేసే బ్యాచ్ మంది అట్లాంటిది పాకిస్తాన్ల కన్నా దారుణంగా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. అయితే ఒకసారి హైడ్రా కథను చూసుకోండి. ఒకసారి ఐలాపూర్ అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ను కూల్చివేసిన హైడ్రా 42.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో అన్న ఫామ్ హౌస్, తమ్ముడు అపార్ట్మెంట్ అట. 720 కోట్ల విలువైన భూములను చెరబట్టిన బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ బీఆర్ఎస్ ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ మీద నిర్దేశిరిగా ఏం లేదు. ఈ భూముల్ని ఏం చేస్తాడంటే మొత్తం క్లీన్ చేసి ఆ భూముల్ని రేవంత్ రెడ్డి తన బినామీల పేర్ల మీద ఎక్కించుకునే కార్యక్రమాలు తప్ప ఏం లేవు. 720 కోట్ల రూపాయలు, ఇది మీరు చూశారు కదా ఇంతకుముందు. ఇవన్నీ ఆ కోట్ల విలువ చేసే భూముల్ని రేవంత్ రెడ్డి వేరే కంపెనీలకు లీజు ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకుంటాడు. నేలమట్టం చేసి స్వాధీనం చేసుకున్న హైడ్రా సంగారెడ్డి జిల్లా ఆమినాపూర్ మండలం ఐలాపూర్ మెగా ఆపరేషన్ 15,000 కోట్ల విలువైన 861 ఎకరాల స్వాధీనం. ఆ వెంటనే కంచె వేసి కాపాడిన అధికారులు. హైడ్రాకు మద్దతుగా సేవ్ ఐలాపూర్ అంటూ నినదించిన జనం రాష్ట్రంలో ఇది సంచలనం అనుకుంటూ పెట్టారు మిత్రులారా. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ హైడ్రా కూల్చడం వల్ల, ఈ డెమాలిష్ చేయడం వల్ల ఎవరికి లాభం జరగలేదు, ఎవరికి కూడా. గత ప్రభుత్వం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించింది. వాళ్ళు ఏం చేశారు? పేదోళ్ళు ఉంటారు, కూడు గూడు నీడ లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు మీరు ఎక్కడ ఇండ్లు వేసుకున్నా కూడా మిమ్మల్ని ఏమని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని ఏ ఒక్కరిని కూడా ముట్టుకోలేదు. ఇంకా పథకాలు అందించిర్రు, వాళ్ళకి పట్టాలు కూడా చేసి ఇచ్చిర్రు, వాళ్ళకి భూమి లేకుంటే పట్టాలు కూడా చేసి ఇచ్చిర్రు. అంతా బ్రహ్మాండంగా చూసుకున్న ప్రజల్ని అనవసరంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఏ ఆధారం? ప్రభుత్వ భూమే కదా ఆధారం. మరి అట్లాంటప్పుడు ప్రభుత్వ పెద్దలు ఆ భూమిని దోచుకోవచ్చు, ఆ భూమిని అమ్మేసి డబ్బులు జేబులు వేసుకోవచ్చు. కానీ ఒక సగటు పేదోడు తెలంగాణోడు ఆ భూమిలో కొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే మాత్రం తప్పట. ఆ ఇల్లు కూల్చేసి మళ్ళీ ఏం పేరు పెట్టిర్రు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పోయింది అనుకుంటా. ఈ విధంగా ఆ ఐలాపూర్లో ముచ్చాట్లు గిట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటూ కావచ్చు, నేను ఇప్పుడు రూల్స్ ఏం రూల్స్ మాట్లాడను, రెగ్యులేషన్స్ మాట్లాడను, అక్కడ పర్మిషన్ గురించి మాట్లాడను, ఇంకేదైనా ఉంటే వాటి గురించి ఏం మాట్లాడను. నేను చెప్పేది ఒకటే, సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది ఏది? ఈ హైడ్రాను వీకెండ్లో మీరు పెట్టొద్దు. ఫస్ట్ పట్టాలున్నా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉన్నా వాటిని ముట్టుకోవద్దు. ప్రజలు ఎక్కడైనా పేదలు ప్రభుత్వ భూముల్లో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే వాటిని కూల్చొద్దు. అవసరమైతే వాళ్ళకు పట్టాలు చేపియండి, అవసరమైతే వాళ్ళకు నీళ్లు లేకుంటే పథకాలు అందించే కార్యక్రమాలు చేయండి. ప్రభుత్వం సుప్రీంకోర్టు హైకోర్టు కూడా కొన్నిసార్లు చెప్పడం కూడా జరిగింది, ప్రభుత్వకు చివాట్లు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టం రీతిలో చేసుకుంటూ ఉన్నారు కదా. తక్షణం ప్రభుత్వం మారిపోతే, భగవంతుడే కరుణిస్తే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉదాలు జైలుకి పోయేది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి తర్వాత రంగనాథే. ఆ బండ్లన్నీ ఎక్సైజ్ ఆఫీసులో పడతాయి అన్ని పోయి. వీళ్ళు చేస్తున్న విధ్వంసాలు, బిల్డర్ల దగ్గర వసూలు చేసే దందాలు ఎవరికి తెలియదా? ఇది ఎవరికి తెలియదా? ఏమనంటే బీఆర్ఎస్ కబ్జాలు చేసింది, బీఆర్ఎస్ దోచుకుంది కాబట్టి ఇట్లా చేస్తాం అనుకుంటూ ఇట్లాంటి మాటలు మాడుతూ ఉన్నారు. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది. దాన్ని దించే రోజు కూడా వీళ్ళు తీసుకుంటారు, ఎవరిని కూడా వదలరు. వీళ్ళు ఏదో అనుకుని సాగుతూ ఉన్నారు. కానీ ఇక కేసీఆర్ ఆయన ప్లాన్ ఎట్లా వస్తూ ఉన్నాడో, రేవంత్ రెడ్డి ఎట్లా జైల్లో పెట్టబోతున్నాడో, ఇవన్నీ కేటీఆర్ గారు ఒక నివేదిక తయారు చేసి వీళ్ళని ఏం చేయాలని చేయడానికి కేసీఆర్ పార్టీ సిద్ధమైంది. ఒకవేళ ఈ బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే మాత్రం వ్యవస్థ మారిపోయే అవకాశం అయితే ఉంది.